మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. ఇదేనండి మనం చేసేది కదా. అయితే మన మధ్యలో ఉన్న సహోదరుడు మరి కోఆర్డినేటర్ గారు బాపట్ల సేవ చేస్తున్న కోఆర్డినేటర్ గారు ఏసేపు గారు వచ్చి మరి ఇక్కడ చైర్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. డయాస్ మీద మన బుజ్జన్న గారు, మరి కోఆర్డినేటర్ గారు సుబ్బారెడ్డిపాలెంలో మరి సేవ చేస్తున్న బుజ్జన్న గారు మరి కొద్ది నిమిషములు మనకు వాక్యం తెలియపరుస్తారు. అనంతరము మరి ప్రభుకుమార్ ఉన్నారు. ప్రభుకుమార్ గారు మనకు మంచి లేఖనాలను, మంచి మాటలను, దేవుని మాటలను మనకు పరిచయం చేస్తాడు. కనుక కొద్ది నిమిషములు మరి అన్నగారు వాక్యాన్ని మీకు అందిస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. అంత అయిపోయిన తర్వాత మరి మిమ్మల్ని అందరిని అడుగుతాం అన్నమాట. ప్రతి ఒక్క మనిషిని అడుగుతాం. చెప్తారా? సరే, మంచిది. ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి అందరూ తలలు ఉంచుకోండి. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన ఆయన, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు మరి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచయం, ఘనపరిచయం నాయన. మరి ముఖ్యముగా మా ఆత్మలను రక్షించుకుని శక్తిగల వాక్యంలోనికి మేము వెళ్ళబోచుండగా తండ్రి, మీ వాక్కులు సాత్వికమైన మనసుతో మీ మాటలు అంగీకరించి హృదయంలో భద్రపరుచుకొని వాటి చొప్పున నడిచే ధన్యత మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమనసు పొంది మీ నిత్య రాజ్యానికి వారసులు కావాలని మీకు అనాది కాల సంకల్పమై ఉన్నది కనుక నాయన, మీ సంకల్పంలో భాగంగా ఇదిగో నాయన, ఈ గ్రామమందు, ఈ స్థలమందు మీ మాటలు నేను కొద్ది నిమిషాలు వినిపించబోచుండగా అర్థం చేసుకునే మనసుని మీ బిడ్డలకు దయచేయండి. తగు రీతిగా మాట్లాడుటకు మరి సమయోచితమైన జ్ఞానము నాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని మనం చదువుకుందాం. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26, 27 వచనాలని ముందుగా చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనాన్ని ముందుగా చదువుకున్నాం. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆయన భూమిని, ఆకాశమును కలగజేసిన దేవుడు. శ్రద్ధగా వినాలి. భయము, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి వినాలి. ఈ లోకంలో కొన్ని విషయాలు కాడ శ్రద్ధ కలిగి వింటాం కదా. మనం శ్రద్ధ కలిగి ఏ పనైనా శ్రద్ధగా చేస్తాం. దానికంటే 1,000,000 రెట్లు ఎక్కువగా దేవుడు వాక్యం దగ్గర శ్రద్ధ చూపించాలి. దానికంటే 1,00,000,000 రెట్లు ఎక్కువగా మనసు అంతా వాక్యం మీద పెట్టి శ్రద్ధ చూపించాలి. చదువమ్మ. ఆయన దృష్టికి న్యాయమైనది చేయుచు ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో దేనిని మీకు రానీను. చూసారా? మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. ఎప్పుడు స్వస్థపరుస్తానంటున్నాడు? ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన కట్టడలన్నీ శ్రద్ధా భక్తులతో అనుసరించి నడిస్తే నీకు ఎదురే ఉండదు. ఇక అర్థమవుతుందా? దేవుడికి ఎదురు లేదు. ఈ విశ్వాన్నే నడిపిస్తున్న దేవుడు,
ఈ భూమిని గాలిలో తిప్పుతున్నాడు. ఈ భూమికి స్తంభాలు లేవు, నక్షత్రాలకి స్తంభాలు లేవు, గాలిలో తిప్పుతున్నాడు ఆయన. అలాంటి ఎదురు లేనటువంటి దేవుడి శక్తి చాలా గొప్ప శక్తి అయింది. కాబట్టి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, మనతో ఏమంటున్నాడంటే, ఒకనాడు ఇశ్రాయేలీలతో ఈ సంగతులు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను మీరు అనుసరించి నడిచిన ఎడల మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. మరి వారినే స్వస్థపరుస్తాడా, మనల్ని స్వస్థపరచడా? ఆలోచిద్దాం. ఇశ్రాయేలీలనే స్వస్థపరుస్తాడా? వారు దేవుడి మాటలు వింటే, వారు దేవుని ఆజ్ఞలు గైకుంటే వారినే స్వస్థపరుస్తాడా, మనల్ని స్వస్థపరచడా అని అంటే, దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలన్నీ శ్రద్ధాభక్తులతో గైకొంటే, నీ జీవితకాలం పాటు ఆయన చిత్తానికి లోబడి శ్రద్ధాభక్తులతో ఆయన ఆజ్ఞలు గైకొంటే మనల్ని కూడా ఆయనే స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఎఫ్రోతీతు అనేటువంటి ఆయన, మరి ఆయన దేవుడి సేవలో ఉంటున్నాడు, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అలా బ్రతుకుతూ, అలా దేవుడి సేవలో బ్రతుకుతున్నప్పుడు ఆయనకి అందరికీ లాగానే కొద్దిగా సమస్య ఎదురైంది, ఆయనకి బాధ, రోగం ఎదురైంది. ఆయన మంచాన పడ్డాడు, చావ సిద్ధమై ఉన్నాడు. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, దేవుని ఆజ్ఞల చొప్పున బ్రతుకుతున్నాడు. కానీ మరి బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మంచాన పడ్డాడు. దేవుడి కోసం బ్రతుకుతున్నటువంటి ఇతను మంచాన పడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఊరుకోడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడి మనసు చాలామందికి తెలియదు. అర్థం చేసుకోవాలి, ఆయన మనసు అర్థం చేసుకోవాలి. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అయినా మంచంలో పడ్డాడు, మంచంలో పడి చావ సిద్ధమై ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన చేయిని లేపాడు, చేయబట్టుకుని లేపాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఇంకా విస్తారమైనటువంటి సేవ ఆయన చేశాడు, దేవుడి కోసం బ్రతికాడు. మరి ఇంత నమ్మకం కలిగి మనం ఉండాలా లేదా? మనం ఉండాలి. మనం దేవుడి మాటలు అన్నిటిని అనుసరించి నడవాలి. ఏమంటాడు? మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు కోరుకుంటున్నాడు. మారు మనసు కోరుకుంటున్నాడు. ఈ లోకము మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు అంటున్నాడు. ఈ లోకం దూషించినట్టుగా దూషించకూడదు అంటున్నాడు. ఈ లోకము నడవడ చొప్పున నడవకూడదు అంటున్నాడు. దేవుడి మాట చొప్పున నడవను అంటున్నాడు. అలా నడిస్తే మనల్ని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను. లోకాసు వార్త, ఇక్కడ లోకాసు వార్త 1వ అధ్యాయము 5 నుండి 13 వచ్చిన వరకు మనం చదువుకొని మరి ఈ మాటలు ముగిస్తాను నేను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. లోకాసు వార్త 1వ అధ్యాయం 5 నుంచి యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరే అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ, బాగా వినండమ్మా, బాగా వినండి, వీళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన, ఒక మాట కాదు, సకలం ఏదైతే చెప్పాడు ప్రభు, దొంగతనం వద్దన్నాడు, నరహత్య వద్దన్నాడు, అబద్ధం వద్దన్నాడు, సాడీలు వద్దన్నాడు, ఏదైతే దేవుడు చెప్పాడో వాటన్నిటిని చక్కగా అనుసరించి ప్రభు యొక్క ఆజ్ఞలు చొప్పున అనుసరించి వీళ్ళిద్దరు నడుస్తున్నారు. ఆయన సేవ చేస్తున్నాడు. జకరియా గారు చదువు. న్యాయ విధుల చొప్పునను ఎట్లా నడుస్తున్నారంట? దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులు, అపరాధులు కాదు, నిరపరాధులు, ఏ పాపం లేకుండా చక్కగా నిరపరాధులుగా వాళ్ళు నడుచుకుంటున్నారంట. దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉండారు, కానీ మంచి వృద్ధాప్యం వచ్చినంత వరకు కూడా పిల్లలు లేరు. ఆలోచించండి. దేవుడి మనసుని మనం గమనిస్తే, దేవుడు ఏ స్థితిలోనే సరే మనం వదులుకోడు. మన విశ్వాసమే స్థిరంగా ఉండాలి, మన నమ్మకమే స్థిరంగా ఉండాలి. దేవుడి మాటలు అనుసరించి మనం నడిస్తే దేవుడు ఏ స్థితిలోనైనా సరే మరి ఆయన ఏ కార్యమైనా, ఏ బాగు చేయటమైనా, ఏ స్వస్థతనైనా ఆయనకి ఎదురంటూ లేదు. చూడండి, వీళ్ళని వదిలిపెట్టాడా? అదిగో ఎలిజబెతు గుడ్రాలు అయినందున వారికి పిల్లలు లేరు. మరియు అదిగో చూసారా, బహుకాలం గడిచినా
వృద్ధులైరి. చూసారు, బహుకాలం గడిచిపోయింది, వృద్ధులైపోయారు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండారు, దేవుడి యందు యథార్థత కలిగి ఉండారు, దేవుడు చెప్పే ప్రతి మాటను అనుసరించి నడుస్తున్నారు. ఒక మాట మనం అనేది, అయ్యా పిల్లలు లేరు కదా, మేము ఎందుకు నడవాలి అనుకున్నారా? దేవుడు మనసు అనుసరించి నడిస్తే చాలు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన. ఏమండి, బియ్యము ఎసురులో పోసిన వెంటనే ఉడికిద్దా? ఎంత టైం పట్టిద్ది? టైం పట్టిద్ది కదా. మనం కూర వండుతాం, కూరకు ఒక నిమిషం అట దిప్పేసి తింటామా? తినం. అది ఉడకాలి, ఉప్పు కారం వేయాలి, రుచి రావాలి, అప్పుడు తింటాం. అలాగే దేవుడి కోసం నువ్వు బ్రతుకు, తల వంచు దేవుడి దగ్గర, దేవుడి కార్యాలు చెయ్యి, దేవుడి పనులు చెయ్యి, దేవుడి కోసం నువ్వు నడు. తగిన సమయంలో నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు. ఎందుకంటే మనం అందరం ఎవరు అనుకుంటున్నారు? ఆయన బిడ్డలమే. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన కోసం బ్రతికితే ఆయన దూతలు మనకు తోడుగా పెడతాడు, కాపలా పెడతాడు. మనకు బాధ వచ్చినప్పుడు వారు వచ్చి మనల్ని కాపాడుతారు. అందుకని నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనం అందరం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. చిన్న బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఆయన కోసం బ్రతుకుతూ ఎదురు వెళ్ళాలి, ఆయన కోసం వెళ్ళిపోవాలి, నడవాలి. ఆయన చెప్పే ప్రతి మాటను అనుసరించి నడవాలి. అప్పుడే దేవుడు మనకు స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు. ఇప్పుడు ఈమె గొడ్రాలై ఉంది, పిల్లలు లేరు, బహుకాలము వృద్ధులై ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, ఏమండి వదిలిపెట్టలేదు చూడండి. దేవుడు యాజకత్వం జరిగిస్తున్నాడు, తన మర్యాద చొప్పున దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. చూసారా, దూత వచ్చేసిందండి. దూత వచ్చేసి అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము. ఎందుకంటున్నమాట? దేవుడు ప్రతి విధమైన ఆజ్ఞల చొప్పున నడుస్తున్నాడు, దేవుడు మాట చొప్పున నడుస్తున్నాడు. ఎందుకు వదులుకుంటాడు? దేవుడు వదులుకోడు. దేవదూతనే పంపించి ఏం చెబుతున్నాడో చూడండి. నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక, తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన తన దేవుడి వైపు త్రిప్పును. ఇంకా చదువు. మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకును అవిధేయులను జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలే యొక్క ఆత్మను శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళును గనక. గర్భం వచ్చి చూడండి 13వ వచనం. అమ్మా 13వ వచనం చూడండి ఒకసారి. 13 చదువమ్మ, మళ్ళీ 13 చదువమ్మ. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అన్నాడు. చూసారా, యోహాను అనే పేరు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పుడతాడు, బిడ్డనిస్తాడు దేవుడు. 24 కూడా చూడము, చదువు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగూ చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. చూసారా, బిడ్డనిచ్చాడు. ఎవరైనా? యోహాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఎంత నమ్మకంతో ఉన్నారు. వృద్ధాప్య దశలో ముసలితనం వచ్చినా దేవుడి కోసం నమ్మకంగా బ్రతికారు కాబట్టి, దేవుడు ప్రతి విధమైన ఆజ్ఞలు చొప్పున బ్రతుకుతున్నారు కాబట్టి, యాజక సేవ చేస్తున్నాడు కాబట్టి, ఎక్కడ కూడా నాకు బిడ్డని అయ్యా నాకు ఇవ్వలేదని దేవుడిని ఏం ద్వేషించలేదు.
వాళ్ళు దేవుడి కోసం బ్రతుకుతున్నారు, దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారు, సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారు. కనుక దేవుడు వారిని కనికరించాడు. కనికరించి గొడ్రాలైనటువంటి ఎలిజబెత్కి ఏమిచ్చాడు? బిడ్డనిచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. అలాగే ఇక్కడ మనకి ఏం అర్థమైంది? ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడిస్తే ఆయన స్వస్థపరచు యెహోవా, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడిస్తే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అంటాడు కదా, నా మాట మీరు వింటే మీ మాట నేను వింటా. అది దేవుడి మనసు. ముందు మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడిస్తే అప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు చక్కగా మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాట మనం నమ్ముదాం. దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున మన అన్నగారు రాజారావు అన్నగారు చెప్తాడు, వాక్యం చెప్తాడు కదా, అది దేవుడి మాటలే, ఆయన సొంత మాటలేమీ కాదు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని అనుసరించి నడవాలి. ఆయన ప్రభు పాదాల దగ్గర మనం ఆయన అనుసరించి నడిచినప్పుడు మరి మనం ఆయన కోసం బ్రతికితే మన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. దేవుడు స్వస్థపరచు యెహోవా. కాబట్టి మీరందరూ కూడా మాటలు వాక్యం విన్నప్పుడు నమ్మకంగా ఆయన మాటలు అనుసరించి నడిచి ప్రవర్తించి మరి దేవుని యొక్క మేలులు పొందవలసిందిగా మీ అందరికీ ప్రభువు నామములో మనవి చేస్తున్నాను.